వరల్డ్ హిమోఫోలియా డే సందర్భంగా అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లో హిమోఫోలియా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అసలు ఈ హిమోఫోలియా డిసీజ్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి, అంటే దీన్ని తగ్గించుకోవడం ఎలా, వీటి గురించి మన డాక్టర్ విక్రమ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? గుడ్. యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు హిమోఫోలియా అనే ఒక డిసీజ్ ఉందని తెలియదు. యాక్చువల్లీ అసలు దాని మీనింగ్ తెలియదు. అంటే ఈ డిసీజ్ అని తెలుసు, బట్ ఇది ఒక ఇంత పెద్ద డిసీజ్ అని మాత్రం ఐడియా లేదు. అసలు ఏంటి హిమోఫోలియా అంటే? సో హిమోఫిలియా అనేది రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన ఒక వ్యాధి అండి. జనరల్గా మనం అందరం చూస్తుంటాం, మనకు రోజువారీ జీవితంలో ఏదైనా చిన్న దెబ్బ తాకినప్పుడు మనకు ఒక 2 minutes అలా బ్లడ్ అలా వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా క్లాట్ అయిపోతుంది. సో బాడీకి అనేది ఆటోమేటిక్గా బ్లడ్ క్లాట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో కానీ కొంతమందిలో ఇది అనేది సరిగ్గా జరగదు. సో ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదనమాట. సో అలాంటి బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారు వాటిని. అలాంటి ఒక బ్లీడింగ్ డిజార్డర్ హిమోఫిలియా. సో హిమోఫిలియా అనేది బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వదు వీళ్ళల్లో. ఎస్, డెఫినెట్గా ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఏదైనా పొరపాటున ఒక చిన్న దెబ్బ తాకితే మీకు ఒక 2 minutesలో అయిపోతుంది. వాళ్ళకి అలా ఆగదు, వాళ్ళకు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. సో అది అండ్ అంతేకాకుండా వీళ్ళలో ఎలాంటి దెబ్బ తాకకుండా కూడా ఎలాంటి ఏం చేయకుండా ఇంటర్నల్గా బ్లీడ్ అయిపోతూ ఉంటారు. ఈ జాయింట్స్ కానీ ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే చాలామంది పిల్లలు మోకాలు ఇలా వాచిపోయి ఉంటాయి. సో అది స్పాంటేనియస్గా బ్లీడ్ అవుతూ ఉంటారు అనమాట. చాలా ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్య. దాదాపు ప్రపంచంలో 190 దేశాల్లో లాస్ట్ సర్వే ప్రకారం మన దేశంలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఈ పేషెంట్స్ ఉన్నారు. రీజన్స్ ఏంటి అసలు ఈ హిమోఫిలియా రావడానికి రీజన్స్ ఏంటి? ఇది హిమోఫిలియా అనేది జెనెటిక్ డిసీజ్ అండి. ఇది మనకు ఫుడ్తో కానీ మనం తినే ఆహారపు అలవాట్లు, ఈ ఒబిసిటీ వీటితో సంబంధించింది కాదు, జెనెటిక్ సమస్య. సో జన్యుపరమైన లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట. సో ఇప్పుడు ఒక హిమోఫిలియా ఉన్న పర్సన్ ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో హిమోఫిలిక్స్ ఉంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే హిమోఫిలియా ఓన్లీ మేల్స్లో వస్తుందండి. అది జెనెటిక్ అలా ఉంటుంది. అంటే ఇది సో ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటాం అన్నట్టు. దీనివల్ల ఏంటంటే ఇది ఓన్లీ మేల్స్లో మాత్రమే ఎక్కువగా వచ్చేస్తుంది. 99% మేల్స్లోనే చూస్తుంటాం. సో ఫీమేల్స్లో చాలా రేర్గా చూస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ 2 points అండి. ఒకటి, ఒక హిమోఫిలిక్ మేల్ ఒక నార్మల్ ఫీమేల్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వచ్చే జనరేషన్లో వాళ్ళ పిల్లలకి ఎవరికి హిమోఫిలియా ఉండదు. కానీ ఆ తరంలోని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నెక్స్ట్ తరంలో పుట్టబోయే అబ్బాయిలకి ఖచ్చితంగా హిమోఫిలియాకి వస్తుంది. సో ఎలా మీరు అడిగారు ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, హిమోఫిలియా ఉన్న పేషెంట్స్ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కూతుర్లు వీళ్ళందరికీ కూడా టెస్ట్ చేయించాలి. వాళ్ళకు క్యారియర్ స్టేటస్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో లోపల ఉన్న శిశువు ఎఫెక్ట్ అయ్యాడో లేదా తెలుసుకొని దాని ప్రకారం ఎఫెక్ట్ అయితే దాన్ని టర్మినేట్ చేయడము చేయాలి. కంట్రోల్ చేయొచ్చా హిమోఫిలియాని? ప్రివెన్షన్, క్యూర్ 2 ఉంటాయండి. ప్రివెన్షన్ అంటే నేను ముందు చెప్పినట్టు క్యారియర్ డిటెక్షన్. సో ఫీమేల్స్ని క్యారియర్స్ని గుర్తించి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేయాలి. అలా ప్రివెంట్ చేయొచ్చు, కొత్త కేసెస్ రాకుండా చూడొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసెస్కి ట్రీట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే వాళ్ళకు Factor 8 అనేది తక్కువగా ఉంటుంది, Factor 9 అనేది హిమోఫిలియా బి వాళ్ళలో తక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. లైక్ పారాసెటమాల్ ఎలా అయితే మీకు ఇంజెక్షన్ టాబ్లెట్ లాగా అవైలబుల్ ఉంటుందో, ఈ డెఫిషియంట్ Factor 8, Factor 9 అనేది ఇంజెక్షన్ లాగా అవైలబుల్ ఉంటుంది. సో అది రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. సో పర్మనెంట్ సొల్యూషన్ లేదంటున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ డెఫినెట్గా వస్తుంది అండి. మేబీ మనం ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, మేబీ 2030లో మళ్ళీ మనం మాట్లాడుకునే టైంకి డెఫినెట్గా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ ట్రయల్స్, ఇండియాలో చేసే ట్రయల్స్ చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ CMC వెల్లులో లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఈ జీన్ థెరపీ ట్రయల్స్ చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మేబీ డౌన్ ద లైన్ 5 yearsలో వీ కెన్ సీ ద క్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.